స్టార్ గా ప్రయాణం మొదలుపెట్టి నేడు ఐకాన్ స్టార్ గా గ్లోబల్ స్థాయిలో సత్తా చాటుతున్నాడు అల్లు అర్జున్. నేడు ఆయన 44వ పుట్టినరోజు. గంగోత్రితో మొదలైన ఆయన సినీ ప్రస్థానం పుష్ప చిత్రంతో జాతీయ అవార్డు సాధించే స్థాయికి చేరింది. నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ చరిత్ర క్రియేట్ చేశాడు. ఇక పుష్ప 2తో 1000 కోట్ల వసూలు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించారు. డాన్స్, స్టైల్ మరియు నటనలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న బన్నీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, హిందీ బెల్ట్లోనూ తిరుగులేని క్రేజ్ని సంపాదించుకున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. గంగోత్రి నుంచి గ్లోబల్ స్టార్ వరకు పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ షేక్. సినిమా కోసం ఏదైనా చేసే బన్నీ. టాలీవుడ్ లో అత్యధికంగా 300 కోట్ల పారితోషికం తీసుకుంటున్న అల్లు అర్జున్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలుగు తెరపై గంగోత్రి సినిమాతో అడుగుపెట్టినప్పుడు వీడు హీరో ఏంట్రా అన్న విమర్శలు ఎదుర్కొన్న ఒక కుర్రాడు నేడు దేశం గర్వించదగ్గ నేషనల్ అవార్డు విన్నర్గా ఎదిగాడు. తన కష్టం, అంకిత భావం, అద్భుతమైన డాన్సులతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా రూపాంతరం చెందిన అల్లు అర్జున్ నేడు తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని అరుదైన మైలురాయి పైన ప్రత్యేక కథనం. 2023లో విడుదలైన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా కేవలం తెలుగులోనే కాదు, కేరళలో కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆయనకు మల్లు అర్జున్గా మార్చేసింది. అక్కడి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రమంలో పుష్ప ది రైజ్ ఆయన కెరీర్నే మార్చేసింది. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చూపించిన మేకోవర్, మేనరిజమ్స్ పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక పుష్ప 2 ది రూల్ భారతీయ సినిమా హిస్టరీలోనే మునుపెన్నడూ చూడని రికార్డులను తిరగరాసింది. మొదటి రోజే ఏకంగా 294 కోట్ల వసూలు సాధించి భారతీయ చిత్ర పరిశ్రమలో రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 3వ భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా చరిత్ర క్రియేట్ చేశారు. అంతర్జాతీయ సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజ్ పైన స్థానం పొందిన ఘనత ఆయనది. ఇన్స్టాగ్రామ్లో 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్తో దక్షిణాదిలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోగా నిలిచారు. సినిమా పట్ల అల్లు అర్జున్కు ఉన్న అంకిత భావం అమోఘమనే చెప్పాలి. దేశముదురు సినిమా కోసం తెలుగు ఇండస్ట్రీకి 6 ప్యాక్ సంస్కృతిని పరిచయం చేశారు. బద్రీనాథ్ కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్నారు. గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి కష్టాల్లో ఉన్నప్పుడు సినిమాకు ఊపు తేవడానికి పైసా పారితోషికం తీసుకోకుండా గోన గన్నారెడ్డి పాత్ర పోషించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు అయిన అల్లు అర్జున్ ఏప్రిల్ 8, 1982న జన్మించారు. స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న ఆయనకు అయాన్, అర్హా అనే 2 పిల్లలున్నారు. ఆయనకు ఐశ్వర్యరాయ్ అంటే ఎంతో అభిమానం. అలాగే టైటానిక్, ఇంద్రా సినిమాలను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డుల రప్ప వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బన్నీ మరిన్ని అద్భుతమైన సినిమాలు చేస్తూ తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారీ విజయాలతో హ్యాట్రిక్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డుతో తెలుగు నటుల గౌరవాన్ని ఎంతగానో పెంచేశారు. రాబోయే సినిమాలతోనూ ఆయన ఊరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే జరుపుకుంటున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. అలవైకుంఠపురం సినిమాతో బంపర్ హిట్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ తర్వాత వరుసగా పుష్ప సిరీస్ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. పుష్ప మొదటి భాగంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచారు అల్లు అర్జున్. ఇక పుష్ప 2 చిత్రంతో 1000 కోట్ల క్లబ్లో చేరారు బన్నీ. ఇలా నటుడిగాను, స్టార్ గాను భలా అనిపిస్తోన్న బన్నీ ప్రస్తుతం పరభాషా దర్శకులతో సినిమాలను ప్లాన్ చేస్తుండడం విశేషంగా మారింది.
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సైంటిఫిక్ ఫిక్షన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ఆల్ ఇండియాలో అత్యధిక పారితోషికం పుచ్చుకునే స్టార్స్లో ఒకరిగా దూసుకెళ్తున్నారు అల్లు అర్జున్. తాత అల్లు రామలింగయ్య జీన్స్ కారణంగా బాల్యం నుంచే బన్నీ తెరపైన కనిపించడానికి తహతహలాడాడు. చిరంజీవి డాడీ సినిమాలో కాసేపు కనిపించినా తన డాన్స్ బలా అనిపించారు. ఇక తొలి చిత్రం గంగోత్రిలోనే హీరోగా అల్లు అర్జున్ మంచి మార్కులను సంపాదించారు. రెండో సినిమా ఆర్యతోనూ మురిపించారు. ఆ పైన దేశముద్రులో సిక్స్ ప్యాక్తో తెలుగు నాట ఓ క్రేజ్ని క్రియేట్ చేశారు. జులై, రేసుగుర్రం, సరైనోడు, దువ్వాడ జగన్నాథం చిత్రాలతో ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన బన్నీ పుష్ప సిరీస్ చిత్రాలతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. రాబోయే సినిమాలతోనూ తన సత్తా, తన పరిధిని మరింత విస్తరించే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నారు. తెలుగు దర్శకులతోనే బంపర్ హిట్ చూసిన బన్నీ ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లోనూ నటించబోతున్నారు. ఆ పైన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 3 మూవీలో నటించాల్సి ఉంది. అటుపైన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బన్నీ నటిస్తారని టాక్ ఉంది. ఇక ఓ మలయాళ దర్శకుడితోనూ అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇలా పరభాష దర్శకులతోనే ఐకాన్ స్టార్ జర్నీ చేయడం చూసి అందరూ షాక్కి గురవుతున్నారు. బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 8న ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో బన్నీ నటిస్తున్న మూవీ తెలుగువాడి సత్తా ఏంటి అని మరోసారి గొప్పగా చాటేందుకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్కు హ్యాపీ బర్త్డే.